బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిందో లేదో మరో టోర్నీ గురించి చర్చ జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీపై అందరి ఫోకస్ పడుతోంది. ముఖ్యంగా భారత జట్టు ఎలా ఉంటుందన్నదే ఆసక్తికరం. జట్టులో ఎవరెవరుంటారు, దుబాయ్ ఫ్లైట్ ఎవరెక్కుతారు అనే ఉత్కంఠ అభిమానుల్లో ఎక్కువగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం త్వరలోనే సెలెక్టర్లు భేటీ కాబోతున్నారు. ఐసీసీ డెడ్ లైన్ ప్రకారం ఈ నెల 22 వరకు జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ వారంలోనే జట్టును ప్రకటించడం ఖాయమే. జట్టులో సంచలన మార్పులు ఉంటాయా, లేదంటే పాత ఫేస్లే కనిపిస్తాయా అనే చర్చ జరుగుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలమైనప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్, కోహ్లీ ఖచ్చితంగా ఉంటారనే అంచనాలు ఉన్నాయి. రవీంద్ర జడేజా, రాహుల్, షమీ ప్లేస్లకు మాత్రం గ్యారంటీ లేదని కథనాలు వస్తున్నాయి. గత వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఎక్కువగా వన్డేల్లో బరిలోకి దిగలేదు. సౌత్ ఆఫ్రికా, శ్రీలంకతో మొత్తంగా 6 వన్డేలు ఆడింది. ఆ వన్డే సిరీస్ల్లో షమీ ఆడలేదు. వన్డే వరల్డ్ కప్ తర్వాత సీనియర్ బౌలర్ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ లోనూ బరిలోకి దిగలేదు. ఫిట్నెస్ సమస్యలతో జట్టుకు దూరంగా ఉన్నాడు. రవీంద్ర జడేజాను వన్డే సిరీస్లకు ఎంపిక చేయలేదు. దీంతో వన్డే ప్రణాళికల్లో జడ్డు ఉన్నాడా లేదా అనే చర్చ ఊపందుకుంది. రాహుల్ మాత్రం లంకతో సిరీస్ తో పాటు సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లోనూ అవకాశం దక్కించుకున్నాడు. అయితే లంక టూర్లో నిదానంగా బ్యాటింగ్ చేశాడని విమర్శలు ఎదుర్కొన్నాడు. సిరీస్ మధ్యలోనే కేఎల్ ను టీమ్ మేనేజ్మెంట్ సైడ్ చేసింది. వన్డే వరల్డ్ కప్ లోనూ రాహుల్ బ్యాటింగ్ స్లోగా ఉందన్న కామెంట్స్ వినిపించాయి. దీంతో కేఎల్ కు ఛాన్స్ కష్టమనే చర్చ ఉంది. టాప్ 4 లో లెఫ్ట్ హ్యాండర్ కావాలనుకుంటే జైస్వాల్ వైపు చూసే అవకాశం ఉంది. శుభ్మన్ గిల్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరమే. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ఉంటాడు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సంజు శాంసన్, ధ్రువ్ జురెల్లో ఒకరు స్టాండ్ బై వికెట్ కీపర్ గా ఉండొచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ టీమ్ మేనేజ్మెంట్ ను టెన్షన్ పెట్టిస్తోంది. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ దుబాయ్ కి వెళ్లడం గ్యారంటీ అనే అంచనాలు ఉన్నాయి. ఛాన్స్ కోసం వరుణ్ చక్రవర్తి, రవి బిష్నోయ్ కూడా ఎదురు చూస్తున్నారు. ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా ఎలాగూ ఉంటాడు. నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తెలుగు కుర్రాడు రాణించాడు. షమీ ఆడతాడా లేదా అన్నది ఆసక్తికరమే. బుమ్రా బరిలో దిగకపోతే షమీనే కీలకం. ఈ నెల 11న సెలెక్టర్లు సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.